ఈ చెప్పబోయేటువంటి 4 విషయాలు చాలా జాగ్రత్తగా, పూర్తిగా వినండి. ఈ 4 విషయాలను హృదయంలో పెట్టుకొని వీటిని గనక పాటించినట్లయితే జీవితము అద్భుత రీతిగా మారిపోతుంది. ఏంటి ఆ 4 విషయాలు చూద్దాం. ప్రాముఖ్యమైన 4 విషయాలను మనము జాగ్రత్తగా విని వీటిని పాటిద్దాం. జీవితాన్ని మునుపటి కంటే గొప్పగా, ఆశీర్వాదకరంగా, దేవుని మహిమతో నిండినదిగా మార్చివేసుకుందాం. మొదటిది ప్రార్థన. ప్రభువైన యేసుక్రీస్తు లూకాసు వార్త 18వ అధ్యాయము 1వ వచనంలో ఆయన చెప్తాడేమనంటే, మీరు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెను అనేటువంటి మాట చెప్తాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలని అంటాడు. నిత్యము, ఈ సంవత్సరము నీవు అలవర్చుకోవాల్సినటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే నిత్యము ప్రార్థన చేయటం. ప్రతిరోజు ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండాలి అని ఈరోజు నువ్వు తీర్మానం తీసుకోవాలి. నిజంగా నీవు నీ జీవితాన్ని దేవుని మహిమతో నింపుకోవాలని ఆశపడుతున్నట్లయితే, దేవుడిచ్చేటువంటి విజయాన్ని నువ్వు చూడాలని ఆశపడుతున్నట్లయితే ఈరోజు తీర్మానం తీసుకో, నేను నిత్యము ప్రార్థించేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను అని. ఎందుకంటే ప్రార్థన నిన్ను దేవునితో సహవాసంలో ఉంచుతుంది. అంటే ప్రార్థన నిన్ను దేవునితో కనెక్షన్లో ఉంచుతుంది. భయంకరమైన ఈ లోకంలో, అపాయకరమైనటువంటి ఈ లోకంలో నీవు సంచరిస్తున్నప్పుడు శత్రువు ఎటువైపు నుంచి దాడి చేద్దామా అని పదే పదే ప్రయత్నిస్తూ ఉన్నటువంటి ఈ భయంకరమైన కాలంలో నీవు జీవిస్తున్నప్పుడు నీవు నిత్యము చేసేటువంటి ప్రార్థన ద్వారా, నీవు దేవునితో నిత్యము కనెక్షన్లో ఉండటం ద్వారా, నిత్యము ఆయనతో సహవాసంలో ఉండటం ద్వారా శత్రువు నిన్ను ఏమీ చేయలేకపోతాడు. శత్రువు నుంచి దేవుడు నిన్ను కాపాడుతాడు. అపాయము నుంచి దేవుడు నిన్ను తప్పిస్తాడు. కాబట్టి నీవు ప్రతిరోజు ప్రార్థన చేసేటువంటి వ్యక్తిగా ఉండాలి. నీవు చేసే ప్రార్థన నిన్ను మాత్రమే కాదు, కానీ నిన్ను, నీ కుటుంబాన్ని దేవుని యొక్క కాపుదలలో ఉంచుతుంది. నీవు చేసేటువంటి ఉద్యోగాన్ని, వ్యాపారాన్ని, నీకు చెందిన సమస్తాన్ని కూడా నీవు చేసే ప్రార్థన ద్వారా దేవుని యొక్క కాపుదలలోకి నువ్వు తెచ్చుకుంటావు. కాబట్టి ప్రియ సహోదరి, సహోదరుడా, నీవు నీ క్షేమాన్ని, నీ కుటుంబ క్షేమాన్ని, నీకు చెందిన సమస్తము యొక్క క్షేమాన్ని నీవు కోరుకుంటున్నట్లయితే ఈ సంవత్సరంలో, ఈ రోజు నుంచే, ఇప్పటి నుంచే నీవు అలవర్చుకోవాల్సినటువంటి ఒక శ్రేష్టమైన లక్షణము, ప్రాముఖ్యమైన లక్షణం అంటే ప్రార్థించడం. ప్రభువైన యేసుక్రీస్తు నామములో నీవు దేవాది దేవునికి, తండ్రి అయిన దేవునికి నీవు ప్రార్థించడం అనేది అలవర్చుకోవాలి. నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో ప్రతిరోజు కుమ్మరించడం, నీ హృదయంలో ఉన్న బాధలైనా, వేదనైనా, దుఃఖమైనా అది దేవుని సన్నిధిలో చెప్పుకొని, నీ ప్రశ్నలేమిటో ఆయన సన్నిధిలో చెప్పుకొని, ఆయన యొక్క అవసరత ఏంటో, ఆయన యొక్క గైడెన్స్, నువ్వేమి కోరుకుంటున్నావో అది దేవునితో నువ్వు ప్రతిరోజు పంచుకోవాలి. ఆ విధంగా నీవు దేవునితో నీ హృదయంలో ఉన్న బాధంతా పంచుకున్నప్పుడు ప్రార్థనలో ఏం జరుగుతుందో తెలుసా? ప్రార్థనలో పరస్పర మార్పిడి జరుగుతుంది, ఎక్స్చేంజ్ జరుగుతుందన్నమాట. నీ దగ్గర ఉన్నది దేవుడు తీసుకుంటాడు, ఆయన యొద్ద ఉన్నది నీకు ఇస్తాడు. అనగా ప్రార్థనలో నీవు నీ హృదయంలో ఉన్న వేదనను దేవునికి ఇచ్చినప్పుడు, నీ యొక్క సమస్యలు ప్రార్థనలో కుమ్మరించినప్పుడు, నీ మనసులో ఉన్న బాధంతా కూడా దేవుని దగ్గర నీవు పంచుకున్నప్పుడు, నీలో ఉన్న బాధ, వేదన, దుఃఖము ఆయన తీసివేసి తనలో ఉన్న శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, ఆయన యొక్క ఆశీర్వాదాన్ని ప్రభువు నీకు అనుగ్రహిస్తాడు. అంతేకాదు, నీవు ప్రతిరోజు ప్రార్థించే వ్యక్తివి అయినట్లయితే నీవు ప్రార్థన ద్వారా ఆత్మీయంగా
బలవంతునిగా బలవంతురాలిగా మారుతావు. నువ్వు ప్రతిరోజు ప్రార్థనలో నిజముగా దేవుని సన్నిధిని వెతుకుతూ దేవుని యొక్క ప్రెజెన్స్ నీవు కోరుకుంటూ ఆయన నుంచి జవాబును కోరుకుంటూ ఒక విశ్వాసముతో, ఆశతో, ఆసక్తితో నువ్వు ప్రార్థించేటువంటి వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే నీవు ఆత్మీయంగా దేవుని యొక్క నడిపింపుకు నీవు సెన్సిటివ్గా మారిపోతావు. అనగా నువ్వు ప్రార్థిస్తూ ఉండగా నీ యొక్క ఆత్మ దేవుడు నీకు ఏమి చెప్తున్నాడో దాన్ని గ్రహించేటువంటి స్థితికి వస్తుంది. అంటే దేవుని యొక్క నడిపింపేమిటో స్పష్టముగా గ్రహించేటువంటి వ్యక్తిగా మారతావు. ప్రార్థనలో నువ్వు గడుపుతూ ఉన్న కొద్దీ ఆత్మీయంగా ఆత్మలో బలం పొందుతావు. అంతేకాదు నీ యొక్క ఒకప్పటి బలహీనతలన్నీ క్రమక్రమంగా తొలగించబడి నీలో నుండి దేవుని యొక్క బలంతో నీవు నింపబడతావు. మానసికంగాను ఆత్మీయంగాను నీవు దేవుని యొక్క బలముతో నీవు నింపబడతావు. కాబట్టి ప్రార్థనను ఎంత మాత్రము నీవు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఈరోజు నుంచే నేను ప్రతిరోజు ప్రార్థించేటువంటి వ్యక్తిగా నేను ఉంటాను అనేటువంటి నిర్ణయం తీసుకొని నువ్వు ప్రార్థించేందుకు పూనుకో. అది ఒక అలవాటుగా మార్చుకో. దాని ద్వారా నీకు, నీ కుటుంబానికి క్షేమము, నీవు చేస్తున్న ప్రతి ఒక్క ప్రయత్నానికి, ఉద్యోగానికి కానీ, వ్యాపారానికి కానీ, చదువుకు కానీ, నీ యొక్క ఉద్యోగ ప్రయత్నాలకు కానీ, నీ యొక్క నూతనమైన ఆలోచనలను ఆచరణలో పెట్టడానికి కానీ నీవు దేవునితో నిత్యము ప్రార్థించడం అనగా ఆయనతో మాట్లాడడం అనేది నీకు చాలా అవసరం. కాబట్టి ప్రతిరోజు ఆ విధంగా ప్రార్థిస్తూ ఉండు. దేవుడు నిన్ను ఆత్మీయంగా వర్ధిల్లింపజేస్తాడు. అంతేకాదు అన్ని విషయాల్లో కూడా తన యొక్క శక్తి ఏమిటో నీ జీవితంలో చూపిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు.